ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దాతలు ముందుకు రావాలి. రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల కాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పార్లపల్లెకు మార్చడంతో తల్లిదండ్రులు ఆందోళన. శ్రీ జగజ్జనని అమ్మవారికి గల నంద్యాల కోట సుంకులమ్మ ఆలయం తరపున పుట్టింటి పట్టుచీర సారే. గాలివానకు విద్యుత్ తీగలపై పడ్డ చెట్టును తొలగిస్తూ కరెంట్ షాక్ కొట్టి కింద పడిన లైన్మెన్. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. పీడీఎస్యూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపు. వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడి. తులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడుపుతూ బస్సును తప్పించబోయి పొలంలోకి. పలువురికి తీవ్ర గాయాలు. పేదరికంతో అల్లాడిపోతున్న నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో P4లో భాగంగా నంద్యాల నియోజకవర్గం పరిధిలో గుర్తించిన మార్గదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల మున్సిపల్ కమిషనర్ బి శేషన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి దేశంలో పేదరికంతో ప్రజలు అల్లాడుతున్నారని, పేదరికాన్ని నిర్మూలించి వారి జీవితాల్లో కుటుంబాల్లో వెలుగును నింపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 వంటి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కనీసం తినడానికి తిండి లేని వారు, కరెంటు లేని వారు, ఇల్లు లేని వారిని గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. మార్గదర్శులు ఇక్కడికి రావడం అభినందనీయమన్నారు. మార్గదర్శకులకు నామమాత్రంగా రావడంతో మంత్రి ఫరూక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికను అలంకరించినటువంటి మన మంత్రి గారికి, అలాగే అనేక మంది అధికారులకు, ఇక్కడ వచ్చినటువంటి మార్గదర్శులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హెడ్గా I feel it's my responsibility to contribute to the well-being of the community. For the past 36 years, I have been in this field of education, and so far, by the grace of God, I was able to lift up many families. And as the government has taken up this great initiation, so as a part of the responsible citizen of this Nandyal town, I also extend my full support, and I will also do whatever is possible to uplift this Bangaru Kutumbam. Thank you for giving me this chance. పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, నంద్యాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ శుభాభివందనం. ఈరోజు ఈ P4 అవగాహన కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్
అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక 10% ఉన్నటువంటి పట్టణంలోని కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి ప్రముఖులు కానివ్వండి, లేదా ఏదో ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్లో బాగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ 10% పీపుల్, ఆ డౌన్ ట్రెండ్లో ఉన్నటువంటి ఆ 20% పీపుల్ను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కల్పించి 2047 కల్లా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఆ బిలో పవర్టీ లైన్ అనేటువంటి ఆ లైన్ నుంచి ప్రతి కుటుంబం కూడా పైకి రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించుకొని నంద్యాలలో మేము ఒక 10-14 సంస్థలు నడుపుతున్నాము. ఒక 4 నుంచి 4,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కార్యక్రమంలో మా అంకుల్ మినిస్టర్ గారికి వారు సూచించిన విధంగా ఎంతమందినైనా కానీ అడాప్ట్ చేసుకొని ఒక మంచి కార్యక్రమంగా నేను ముందుకు తీసుకోవాలి. నంద్యాలలో ఎందుకంటే సుమారు అన్ని విద్యా సంస్థలు నడుపుతున్నాం కాబట్టి నంద్యాలలో అందరికంటే కూడా సింహభాగం ఎక్కువ మందిని అడాప్ట్ చేసుకొని మాకు అవకాశం ఉంది కాబట్టి మా ఎంప్లాయీస్ కానీ మేము కానీ మా ఫౌండేషన్ కానీ దీనికోసం సమయం కానీ ధనము కానీ కేటాయించడానికే ఎప్పుడు ముందుంటామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజలు కూడా కలిసి చేస్తేనే అందరూ కలిసి చేస్తేనే చేయగలుగుతూనే వెళ్తాం. బట్ మీరందరూ కూడా చెప్పారు తల మేము కార్యక్రమం చేస్తాం మనం చేస్తాం. నేను అందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పి కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు రాత్రి అధికారులు అప్రిషియేట్ ఎక్సలెంట్గా రాత్రి తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు కార్యక్రమం వస్తుంది ఇదే విషయాన్ని మన చెవులు పెట్టుకొని ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంది అమ్మాయి. మరి ఈ రకంగా మనలో కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఎంతమంది కమిషనర్ గారు పాపం 200 మందికి పిలిస్తే ఎంతమంది వచ్చారు? అది నేను అదే ఈ ఆడపిల్లలతో వాళ్ళు కమిట్ వాళ్ళు ఈ అమ్మాయి 10 మంది తప్పనిచ్చి మిగతా పిల్లలంతా వాళ్ళు దీన్ని మీటింగ్ రాలేవారు. మీరు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చినాం ఈ హాలను నిండుతాదేమో అని చెప్పి. అది ఎంత బాధాకరంగా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన ఊరు మన నంద్యాల అనే ఒక కమిట్మెంట్ రావాలి. మన ఈ ఊరు సేవ చేసుకోవాలి. కనీసం 6,500 కుటుంబాలకు ఈ వసతులే గుర్తిగా లేవు. ఇల్లు లేదు, తిండి లేదు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు. కాబట్టి ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటా ఉంది. ఇప్పుడు ఈరోజు చూసారు మీరు, ఒక పిల్లవాడి కాకుండా గత ప్రభుత్వం ఒక పిల్లవాడి కలిసి ఇప్పుడు 5 మంది పిల్లలు ఉంటే కూడా వేసాం. ఆ కార్యక్రమాన్ని మేము తిరుగుతున్న 3 వస్తాం. విజయవాడ తిరిగా, గుంటూరు తిరిగా, పొన్నూరు తిరిగా, మన విశాఖపట్నం పోవాలి, ఏడు పోవాలి. ఈ విషయాన్ని ప్రజలు తెలియజేయాలని అటు ఆ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొచ్చుకోవడం చాలా సంతోషాలను. మన సర్వీస్ సెక్టార్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. మన జీడిపి నిన్న మనం ఏదో మీటింగ్ పెట్టాము. మీరు ఊళ్ళో ఉన్నారనుకుంటా. మీటింగ్ పెడితే మండ్యాతూరు మండలం ఫర్ క్యాపిటల్ 3.5 lakhs ఉంది. వేరే వెనుకల్ని ఉన్నారు మీ దగ్గరనే. ఆ గోస్పాడ్ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటంటే 1 లక్ష. ఎందుకు గ్యాప్ వచ్చింది? నంద్యాల కాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పార్లపల్లెకు మార్చడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో స్థానిక కాంతినగర్లో ఏపీ మోడల్ స్కూల్ను అక్కడ నుండి పార్లపల్లెకు మార్చడంతో అక్కడ బూత్ బంగ్లాగా ఉన్న వాటిలోకి ఏపీ మోడల్ స్కూల్ మార్చడంతో అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రులు ఇది గమనించి వెంటనే అక్కడి నుంచి నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని లేని పక్షాన మా పిల్లలను స్కూలుకు పంపించమని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం నంద్యాల టీడీపీ కార్యాలయంలో విద్యార్థి తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూల్ మార్చడంతో అక్కడ సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం బాత్రూమ్ కూడా సదుపాయాలు లేవని, కొంతమంది స్వార్థం కోసం కాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ను పార్లపల్లకు మార్చడం ఏమిటని, ఎవరో లబ్ధి కోసం విద్యార్థులకు బలి చేయడం భావ్యం కాదని, కనీస సదుపాయాలు కూడా లేవని, అందువల్ల మేము మా పిల్లల పాఠశాలలకు పంపించమని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించాలని మంత్రివర్లకు దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. మా పిల్లలు ఏపీ మోడల్ స్కూల్ కాంతినగర్ లో చదువుతున్నారు. మాకు చేయకన్నా పేరెంట్స్ కి ఇంత కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకన్నా నైట్ సండే నైట్ మెసేజ్ పెట్టారు, రేపటి నుంచి పానపల్లె స్కూల్ కి ప్రభాత్ స్కూల్ కాలేజ్ లో పిల్లలు షిఫ్ట్ చేస్తున్నామని. సరే, షిఫ్ట్ చేసినందుకు పర్వాలేదు, కానీ పేరెంట్స్ ఒక మాట చెప్పలే, పిల్లలకు ఒక మాట చెప్పలే, ఏం చెప్పలే, చేసేసారు. పిల్లలు ఎవరు తిప్పలు పడి వాళ్ళు వెళ్తున్నారు. కానీ 7 కన్నారు. 7 కని పిల్లలు వెళ్తే
9:30 వరకు బస్సు రాదు. ఒక బస్సు వస్తుంది, పేరుకైతే ఒక బస్సు వస్తుంది, ఫుల్ రస్ వస్తుంది. వాళ్ళు దొబ్బేస్తారు. పిల్లలు బస్సులు ఏమంటారు, బస్సు ఖాళీ లేదు, దిగపండి అంటారు. మళ్ళీ పిల్లల పరిస్థితి ఏంటి, రోడ్ల మీద 9:30, 10 వరకు నిలబడుకొని ఇళ్లకు వచ్చారు. 3 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం 4 రోజులు పిల్లలు స్కూల్కి పోలే సమంగా. ఒక్క రోజు నిన్న వెళ్ళారు. నిన్నటితో మేము కూడా పిల్లలతో పాటు నిన్న వెళ్ళి స్కూల్ కి వెళ్ళి చూస్తే అడుగు పెట్టడానికి రోడ్డు మీద స్కూల్ దగ్గర వెళ్ళడానికి బురద. సరే అట్లా అని వెళ్ళాం. లోపలికి వెళ్తే క్లాస్ రూమ్ లో ఫ్యాన్ లేవు, కరెంట్ లో ఫీజు తగ్గుతుందని ఫ్యాన్ తీసేశారు, పిల్లలకి ఫీజులు తీసేశారు. సరే అని వాష్రూమ్ లో అయితే ఎంత గలీజ్గా ఉన్నాయంటే అంత గలీజ్గా. ఆడపిల్లలు అట్లాంటి దాంట్లో వెళ్తారా? వాళ్ళ పిల్లలు అట్లా పంపిస్తారా? పెద్ద తరగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా అట్లా పంపిస్తారా? ఏదో మా పిల్లలు స్కూల్ బాగుంది, చదువు బాగుంటది అని ఎగ్జామ్లు రాపించే అని పంపిస్తే ఇంత ఘోరంగా పిల్లలు చేపిస్తారు. 500 మంది పిల్లలకి 2 బాత్రూమ్స్. ఎట్లా అండి చెప్పండి? బాయ్స్ బయట, ఆడపిల్లలు మేము ఎంత అపురూపంగా చూసుకుంటాం. పిల్లలు అంత ఘోరంగా ఉంటారా? చూడండి. ఏమన్నా అయితే మాకు పార్నపల్లి అయితే వద్దండి, మేము మా పిల్లల స్కూల్కి పంపించము. మాకు ఏపీ మాల్ స్కూల్ బాగా చేయించన్నా ఈ 2 నెలల్లో సోమవారం లోపల నంద్యాలలోనే కావాలి. లేకుంటే ఎస్వి రెడ్డి కాలేజ్ లో ఖాళీగా ఉందంట, అదన్నా మాట్లాడి మాకు దయచేసి పెట్టాలి. పిల్లలకు మాత్రం పిల్లలకి వచ్చేసి అయితే నంద్యాల నుంచి మాత్రం ఏపీ మోడల్ పిల్లలకు నంద్యాల మాత్రమే ఉండాలి సార్. నంద్యాల నుంచి ఎక్కడికి బయటికి అయితే వెళ్ళకూడదు. పిల్లలకైతే అక్కడ క్రాంతి నగర్ లో స్కూల్ ఉంది కదా సార్, అదన్నా రిపేర్ చేసి అనుకూలంగా పిల్లలకు మంచి వసతన్నా చేపించండి. లేదా ఈ నంద్యాల ఇక్కడ ఎస్పీ వైరెడ్డిది అది కాకుండా ఇంకా మస్తుగా ఉంటాయి కదా సార్, మంచిగా ఉంటాయి కదా సార్. పిల్లలకు కావాల్సిన మంచి వసతి కావాలని ఒక తల్లిదండ్రులము పేరెంట్స్ అందరం వచ్చి మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసి అడుగుచున్నాము. పిల్లలకు మాత్రం మంచి వసతి కల్పించాలి. బాత్రూమ్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, సెక్యూరిటీస్ అయితేనేమి, బస్ అయితేనేమి, ఒక టైమింగ్స్ అయితేనేమి అన్ని పిల్లలకి అనుకూలంగా ఏర్పాటు చేయాలని మేము మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడైతే పిల్లలు గుడ్ మార్నింగ్ సార్. మేము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినామంటే మా పిల్లలు క్రాంతి నగర్ లో చదువుతున్నారు ఏపీ మోడల్ స్కూల్లో. కానీ చెప్పకుండా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్కూల్ మార్చారు. మాకు రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఈ నంద్యాల ప్రాంతంలోనే స్కూల్ కావాలా, లేదంటే ఆ స్కూలే మంచిగా రిపేర్ చేసి పిల్లల ఎడ్యుకేషన్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పిల్లలే రేపు కాడికి భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషన్ పోగొట్టుకుంటారు. అందుకే ప్రభుత్వానికి కోరేది ఏమనగా మంచి స్కూల్స్ పిల్లల మీద దృష్టి పెట్టి మంచి స్కూల్స్ అన్న ఇప్పండి. వీళ్ళ ఎడ్యుకేషన్ చాలా వెనుకబడిపోతున్నారు. దయచేసి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం 4 శుక్రవారం సందర్భంగా శ్రీ జగజ్జనని అమ్మవారికి గల నంద్యాల కోట సుంకులమ్మ ఆలయం తరపున పుట్టింటి పట్టుచీర సార కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ నాయకులు పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో మహిళలు మేళతాళాల మధ్య మహిళలు భారీ ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టుచీర సారే ఊరేగింపుగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షాత్తు అమ్మవారి వేషధారణలో ఆ చిన్నారి గ్రామోత్సవం నిర్వహిస్తూ శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార సమర్పించారు. బాలగుణాల తరఫున సుబ్రహ్మణ్య తరఫు నుంచి మా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ గిల్స్ అంతా పుట్టింటి పట్టు చీర సార తీసుకుపోతున్నాం. ఆ జగజ్జనని అమ్మవారికి అందరూ దయచేసి పాల్గొనాల్సిందే కోరుతున్నాం. శ్రీ కోట సుంకులమ్మ దేవాలయం తరఫున భక్తాదుల సమక్షంలో మన జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని పోతున్నాం. దీనికి భక్తులు ఉప్పరిపేట, దేవలంపేట, తర్వాత గుడిపాడిగడ్డ మొత్తం ఈ కోటవీధి అందున్న భక్తాదులందరూ సహకరించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగాలని జగజ్జనని అమ్మవారి కృపలను అమ్మవారి మా కోట సుంకులమ్మ తరఫున కోరుకుంటున్నాము. శ్రీ కోట శృంఖలా పరమేశ్వర దేవియే నమః. ఓం శ్రీ జగజ్జనని దేవియే నమః. అమ్మవారి కృపతో శ్రీ ఉప్పరిపేట కోట శృంఖలా పరమేశ్వర దేవాలయం నుంచి గ్రామస్తులందరూ కలిసి భక్తాదులతోనూ ఆలయ కమిటీ వారి సమక్షంలోనూ అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సార తీసుకుని ఇక్కడి నుంచి మన కోట శృంఖలా పరమేశ్వరి ఆలయం నుంచి ఈ దినము బయలుదేరుతున్నాము. కావున భక్తాదులందరూ తప్పగా ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. నిన్న రాత్రి గాలివానకు విద్యుత్ తీగలపై పడ్డ చెట్టును తొలగిస్తూ కరెంట్ షాక్ కొట్టి గురై కింద పడిన లైన్మెన్. నంద్యాలలోని స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన రాత్రి గాలివానకు చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో ఆ చెట్టును తొలగించడానికి వెళ్లిన లైన్మెన్ అక్రమ్ మరియు సిబ్బంది చెట్టు తొలగిస్తున్నప్పుడు రివర్స్ కరెంటు వచ్చి షాక్ కొట్టడంతో పోల్పై నుంచి కింద పడిన లైన్మెన్ తలకు తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సహ ఉద్యోగులు పరిస్థితి విషమం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు 15వ వార్డు రెవెన్యూ క్వార్టర్స్ వెళ్లే దారిలో రాత్రి తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో గాలివానకు
పెద్ద చెట్టు దారిపైన కింద పడింది. అక్కడ రాత్రిపూట ఈ చెట్టు కింద పడడం వల్ల జన ప్రమాదం తప్పింది. ఈ చెట్టు కొట్టడానికి వచ్చిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు కూడా కింద పడి హాస్పిటల్కి వెళ్ళాడు. తొందరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని మంగళి కాలనీలో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుతో మరియు సంబంధిత మంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి 3.5 కోట్ల రూపాయలు అధికంగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయడంతో రైతులు అందరూ ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మేము చేసే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా 3 సంవత్సరాల తర్వాత మేమే వస్తామంటూ మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ప్రజల్లోకి రావద్దని, వస్తే చిన్నపిల్లలు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో స్కూల్ బ్యాగులపై మీ ఫోటోలు వేసుకుని పబ్లిసిటీ చేసుకున్నారని, ఈ ప్రభుత్వం అలా కాదు అని, ఎక్కడ కూడా ఎవరి ఫోటో ఉండదని, అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, రత్నకుమారి, ఎంపీటీఓ నూర్జహాన్, కౌన్సిలర్ హుస్సేన్ బాషా, అనంత రామసుబ్బారెడ్డి, భాస్కర్ యాదవ్ తదితరులు ఉన్నారు. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారు శాకాంబరిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు అమ్మవారికి చీర సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం వారు ఆలయంకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అశోక్, అనంత్, మాధవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఆషాఢ మాసములో 4వ శుక్రవారం పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవికి శాకాంబరి అలంకారంగా మరి అమ్మవారిని మహాదేవి ఆది పరాశక్తి గౌరీశ్వరుడు యొక్క మహాదేవికి శాకాంబరి అలంకారం అలంకరించున్నాము. మరి భక్తాదులు వచ్చేసి అమ్మవారి దర్శనం గావించుకున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని మాతా నిమిషాంబాదేవి ఎల్లవేళలా కరుణించి కాపాడని ప్రార్థిస్తున్నాము. అయితే మళ్ళా వచ్చేసి ఈ రోజున ఈ విధంగా ఈ సమయంలో మరి కుంకుమార్చన ఉంటుంది ఉదయకాలంలో. ఆ తర్వాత సాయంత్రంగా మరి అమ్మవారికి కుంకుమార్చనతో పాటు కూడా సాయంకాలంగా 7 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రసాదంగా అల్పాహారంగా మరి 8:30 నుంచి భక్తాదులందరికీ కూడా అల్పాహార ప్రసాదం ఉంటుంది. 50 మంది భక్తాదులందరూ కూడా నంద్యాల భక్తాదులందరూ కూడా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ మరి మహానంద రూట్లో కలిసినటువంటి నిమిషాంబాదేవి ఆలయానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నంద్యాల నగరంలో జరుగు పీడీఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకంగా విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో జేకే ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైందని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసి జీవో 1920లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ గారు తక్షణమే అమలు చేయాలని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాల నగరంలో జేకే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతుల్లో దేశవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 3వసారి అధికారం చేపట్టడం జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ, కాషాయకరణ చేయడానికి మోడీ అమిత్ షాలు కంకణం కట్టుకున్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి
విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఉంది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా విదేశీ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా దేశంలోకి రావడానికి ఈరోజు ఒక ముసాయిదును కూడా తయారు చేయడానికి ఈరోజు యూజీసీ తయారైంది. దీన్ని పీడిఎస్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తూ ఉన్నది. విద్యారంగ సమస్యలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు విద్యారంగానికి అధికారం రాకముందు యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకం దూరం చేసినటువంటి జీవో నెంబర్ 77ను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తా అని చెప్పావు. ఇప్పటి వరకు రద్దు చేయలేదు. రాష్ట్రంలో సుమారుగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్లు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రాథమిక పాఠశాలలు గత ప్రభుత్వం మూసివేశాయి. ప్రతి ఒక్క పాఠశాలను కూడా తెప్పిస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. జీవోను రద్దు చేశాడు కానీ కొత్త జీవో నెంబర్ 19, 20 తీసుకురావడం వల్ల రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలు కూడా మూసివేయడానికి ఈరోజు ఈ యొక్క జీవోలు వర్తింపజేస్తా ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా సందుల్లో కూడా పుట్టుకొస్తున్నా ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ విద్యను పరిరక్షించడంలో మరిన్ని పాఠశాలలు మూసివేయడం కోసం ఈరోజు నారా లోకేష్ కంకణం కట్టుకున్నాడు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ విద్య కోసం మీరు ప్రభుత్వం ఉన్నదా లేదనుకో నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలకు తొత్తుగా మారడం కోసం మీ ప్రభుత్వం ఉందని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో నారాయణ, చైతన్య లాంటి కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థులు చనిపోతున్నా కానీ ఒక్కరిపైన కూడా వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆత్మహత్యల పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. అదే విధంగా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతా అన్నావు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతా అన్నావు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సన్న బియ్యం పంపిణీ చేస్తా అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ సమస్యల పైన కూడా చర్చించి ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని రూపొందించడం కోసం ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్లాసులు విజయవంతం చేయాలని నంద్యాలలో ఉన్నటువంటి మేధావులని, ప్రజాస్వామికవాదులని, విద్యార్థి తల్లిదండ్రులని కోరడం జరుగుతూ ఉన్నది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాల పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యారంగానికి వ్యతిరేకంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించిపోయి భవిష్యత్తులో వాటిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రాథమిక విద్యను మరి నిర్లక్ష్యం చేసి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసి మరి గ్రామాలలో ఉండే ప్రాథమిక పాఠశాలను మూసివేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే విద్యారంగంలో 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారని ఈరోజు మేము పీడిఎస్గా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు జూలై మధ్యలోకి వచ్చింది. ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లను మరి వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడికి గురవుతాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మస్థైర్యం ముఖ్యంగా నంద్యాల
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడికి గురవుతాయని, సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఎవరైనా దగ్గరికి వస్తే ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించి కాటు వేస్తాయి. పొలాల్లో గడ్డి కోసేటప్పుడు నడుస్తూ వెళ్లే సమయంలో పాము కాటుకు గురవుతున్నారు. కాటు వేసినప్పుడు వీలైనంత వరకు నడవకుండా వారిని పడుకోబెట్టి తీసుకురావాలి. నడవడం గానీ లేదా కదపడం వల్ల రక్త ప్రసరణ జరిగి విషం పైకి వెళ్లే అవకాశం ఉంది. యాంటీ స్నేక్ వ్యాక్సిన్ డోసులను వేస్తాం. ఎంత విషం ఉన్న పాము కాటు వేసినా అవసరమైన వైద్యానికి మందులు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ముఖ్యం, అధైర్యపడకూడదు. పాము కాటు బారిన పడకుండా వ్యవసాయ పనుల్లో రబ్బరు బూట్లు మొకాళ్ల వరకు ఉన్నవి ధరించడం ఉత్తమమని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ది స్నేక్స్. సో పాముల్లో మనకి విష పురుగులు ఉన్నాయి, మామూలుగా నీటి పాములు ఉన్నాయి, విషం లేనివి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే భూమి మీద మనకు విషం లేనివి చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని విషమైనవి అయితే కనుక మనకి చాలా ప్రాణాలు భూమి మీద ఉండేటివి కాదు. విషం లేని పాములే చాలా వరకు ఉంటాయి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ పసిరిక పాము అంటుంటారు. అట్లాంటివి కుట్టినా కానీ ఏమీ కాదనమాట. వస్తే ఆ కుట్టిన దగ్గర కొంచెం వాపు రావడము అట్లాంటివి ఉంటాయి. మన ఏరియాలో ఎక్కువ ఉండేటివి నాగుపాము, కట్లపాము, రక్తపింజర మరి ఇక్కడ తక్కువేనేమో. ఇవి రెండు ఎక్కువ ఉంటాయి, నాగుపాములు, కట్లపాములు. సో ఈ మూడు చాలా ప్రమాదకరం. నాగుపామైనా కట్లపామైనా కరిస్తే మనకి నరాలకి సంబంధించి సచ్చుబట్టుపోవడము, మనకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అయిపోవడము, ఈ లంగ్స్ ఉన్నాయే అవి అరెస్ట్ అవ్వడము, అంటే ఊపిరితిత్తులు మనకి పని చేయకుండా అయిపోతే ఇంకా మన ఊపిరితోనే కదా బతుకుతుంది. అందుకని ఇమ్మీడియట్గా చచ్చిపోతారనమాట. రక్తపింజర, దాంట్లో పేరే రక్తపింజర అని ఉంది. అది కరిచిందంటే మనకి బ్లడ్ గడ్డ కట్టదనమాట. మనకి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, కొంచెం కారుతుంది, తర్వాత గడ్డ కట్టి ఆగిపోతుంది అదంతకదే. దీంట్లోనే ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది విషం. ఆ రక్తం కారి 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 ఆ రక్తహీనత వల్ల చనిపోతారనమాట. సో ఈ మూడిట్లో ఏదైనా కానీ సరే, నాగుపామైనా కట్లపామైనా రక్తపింజరైనా ఇవి చాలా విషపురుగులు అనమాట. సో ఇప్పుడు పొలాల్లోన వర్షాలు పడుతున్నాయి. సో పొలాల్లో పంటలు కానీ ఇవన్నీ వేసుకునే కాలం ఇది. సో తేలైనా సరే పామైనా సరే, తేలైనా కానీ మీరు చిన్నగా చూడొద్దండి. ఏది కరిచినా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎంత తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు దాని నుంచి బయటపడి బతికిపోతారనమాట. ఒకవేళ మీరు విషపురుగు కరిచిన తర్వాత తొందరగా రాకుండా ఒక 6-7 గంటలు, లేదంటే ఈరోజు కరిస్తే కొంతమంది మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు కానీ ఉన్నారు. అట్లా వచ్చినా కానీ ప్రాణానికి చాలా ప్రమాదం. మేము మందు ఇచ్చినా కానీ సరే చాలా ప్రమాదం, రికవరీ కారు తొందరగా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు అటెండ్ ది హాస్పిటల్ అండ్ డాక్టర్. అది ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మనకి తేలు కరిచిన మందులు ఉన్నాయి, పాము కరిచిన మందు ఉంది, యాంటీ స్నేక్ వీనం అనేది. సో దానికోసం మనకి హాస్పిటల్లో సప్లై బాగా మెండుగానే ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, డెఫిషియన్సీ లేదు. సో మీరు కొంచెం ధైర్యం చేసుకొని తొందరగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకొని, లేదులేమ్మా బాగానే ఉంది అంటే వెళ్ళండి, లేదా అడ్మిట్ చేస్తారంటే చేయించుకోండి, ఉండండి, డాక్టర్ చెప్పినట్లు వినండి, మీ ప్రాణాల నుంచి బయటపడతారు. ఇంకేంటంటే ఆడ కరిచిన వెంటనే పాములు అయితే కనుక మనం వెంటనే మూవ్ అవుతా ఉంటే, నడుస్తూ ఉన్నా పరిగెత్తుతూ ఉన్నా తొందరగా ఆ విషం అనేది బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతుంది అనమాట తొందరగా. సో అట్లా తొందరగా తిరగకుండా ఉండాలంటే కొంచెం రెస్ట్రిక్షన్ ఉండాలి, మూమెంట్. సో అట్లా పాము కరిచిన మనిషిని వెంటనే ఎక్కడైనా పడుకోబెట్టడము, అక్కడి నుంచి రక్తం పైకి పోకుండా కానీ ఒక రిబ్బన్ లాంటిది కానీ అట్లాంటిది, అంటే మనకు బాడీ వైపు అంటే కరిచిన దగ్గర నుంచి బాడీ వైపుకి ఒకటి గట్టిగా ఒక ప్లాస్టర్ వేయడమో, లేదంటే గట్టిగా ఒక రిబ్బన్ లాంటిది, ఒక గుడ్డ లాంటిది కట్టడమో. సో ఆ మూమెంట్ లేకుండా ఎక్కువ ఆ పార్ట్ ఎక్కడైతే కరిచిందో ఆ పార్ట్ ఎక్కువ మూమెంట్ చేయకుండా కొంచెం నిశ్చలంగా పెట్టుకొని ఆ పార్ట్ని తొందరగా రీచ్ అవ్వాలి హాస్పిటల్ని. అట్లా చేస్తే కనుక మేము చేస్తాము, ప్లస్ అది మేము చేసింది కానీ ఫలిస్తుంది, తొందరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, పాము కరిచినా తేలు కరిచినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు అటెండ్ ది హాస్పిటల్.
So this is only the information regarding the snake and the scorpion. నంద్యాల నుండి పుసులూరుకి వెళ్తున్న ఆటో డ్రైవర్ మద్యం తాగి మద్యమత్తులో కాంతినగర్ వద్ద బస్సులు తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఉదయాన్నే అతిగా మద్యం తాగడంతో మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడుపుతూ బస్సులు తప్పించబోయి పొలంలోకి దూసుకుపోయి కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. డ్రైవర్ మాట్లాడుతూ, అవును నేను మందు తాగాను, ఏమవుతుంది, గాయపడిన వారికి డబ్బులు ఇస్తానని మద్యం మత్తులో తూగుతూ తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ, పుసులూరు గ్రామానికి చెందిన ఆటో మా ఊరికి వెళ్తుంటే ఆటో ఎక్కడ జరిగిందని, ఆటో డ్రైవర్ మద్యం ఎక్కువ తాగడంతో ఎంత చెప్పినా కూడా వినకుండా అతి వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేస్తారు తప్ప తర్వాత పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఆటో బండి వరిందేనా ఆటో ఎక్కించుకున్నాడన్నా మేము ఎక్కుతామని చేపలమ్మనికి వచ్చినాం. నేను చేపలమ్మనికి వచ్చినాం. అది పుసులూరులే ఎర్రగొండ నాగయ్య మేము నంద్యాలకు పోయొచ్చాను. ఆమె వచ్చింది, ఎక్కించుకున్నాం మా ఊళ్ళని. అది ఏదో పొరపాటు జరిగింది, అది ఏదో జరిగింది. మేమైతే తాగినాం, నాదేం తప్పేం లేదు. ఏదంటే జరిగింది, వాళ్ళకైతే నేను డబ్బులు కట్టియాలి అంతే. స్కూల్ బస్సు పోతానే అన్న, ఈయన వస్తాడు ఇట్లా లందల నుంచి పోతున్నాడు. ఇంకా పోతా ఉంటే ఆడ బస్సు కొట్టినాడు. ఆటో ఎన్నికి తిరిగి రివర్స్ తిరిగి పడింది బండి. ఇంకా మేము అలా వచ్చి ఎత్తినాం అంతే. ఉన్నాడు, కోటర్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దాతలు ముందుకు రావాలి. రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల కాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పార్లపల్లెకు మార్చడంతో తల్లిదండ్రులు ఆందోళన. శ్రీ జగజ్జనని అమ్మవారికి గల నంద్యాల కోట సుంకులమ్మ ఆలయం తరపున పుట్టింటి పట్టుచీర సారే. గాలివానకు విద్యుత్ తీగలపై పడ్డ చెట్టును తొలగిస్తూ కరెంట్ షాక్ కొట్టి కింద పడిన లైన్మెన్. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. పీడీఎస్యూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపు. వర్షాకాలంలో వర్షాల వల్ల పాములు కొంత అలజడి. తులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడుపుతూ బస్సును తప్పించబోయి పొలంలోకి, పలువురికి తీవ్ర గాయాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.